వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో జికా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలంటున్న ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. వాతావరణ మార్పులతోటి సీజనల్ డిసీజెస్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే డెంగ్యూ అటు రాష్ట్రంలో పెరిగినటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా డెంగ్యూ కేసెస్ పెరుగుతున్నటువంటి రోజుకి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా చికెన్ గున్యా కావచ్చు, దాంతోపాటుగా ఇతర సీజనల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా వైరల్ అటాక్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా వైరల్ న్యూమోనియా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది నగరంలో. ప్రధానంగా దీంతో పాటుగా ఇప్పటికే మనం మహారాష్ట్రలో చూస్తూ ఉన్నాము. మహారాష్ట్రలో జికా వైరస్ కూడా కొన్ని కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు వైరల్ ఫీవర్స్తో పాటుగా ఈ జికా వైరస్కి సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం చూడవచ్చు సీజనల్ వ్యాధులైనటువంటి వైరల్ ఫీవర్స్ కావచ్చు, దాంతోపాటుగా ప్రజెంట్ డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ వైరల్ ఫీవర్స్ అనేది ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే మనకు ఇది కొత్త ఏం కాదు, వైరస్లు చాలా కామన్గా వస్తాయి సీజనల్ వ్యాధుల వల్ల. ఈ సీజనల్ డిసీజెస్తో పాటు వైరల్ డిసీజు, ఇతర బ్యాక్టీరియల్ డిసీజ్ కూడా వస్తాయి. మనకు జూన్, జూలై, ఆగస్టు మాసంలో మనకు డెంగ్యూ కేసెస్ కూడా పెరిగే అవకాశం ఉందని మనకు చూస్తున్నాము. అలాగే కేసెస్ కూడా పెరుగుతున్నాయి. ఈ డెంగ్యూ కేసెస్ కానీ, చికెన్ గున్యా కేసెస్ కానీ, తర్వాత మలేరియా కేసులు కానీ ఇవన్నీ కూడా మనకు దోమల ద్వారా వస్తాయి. ఈ వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ దోమలు కుట్టడం వల్ల ఈ యొక్క జబ్బులు వస్తే కనుక మనం దోమలు కుట్టకుండా ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనకు దోమలు నిల్వ ఉండే ప్రదేశంలో వాటర్ నిలవకుండా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు దోమలు కరవకుండా మస్కిటో నెట్స్ వాడడం కానీ, లేకుంటే మస్కిటో రిపెలెంట్ వాడడం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఫాగింగు, తర్వాత యాంటీ లార్వల్ మెజర్స్ అని ఈ దోమలు నివారించడానికి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ఈ లక్షణాలు కూడా మనకు వైరల్ లక్షణాలు కూడా మనకి ఏంటంటే సీజనల్ ఫ్లూ అంటాము, డెంగ్యూ అంటాము, చికెన్ గున్యా అంటాము, రకరకాల జ్వరాలు కూడా అందరికి కామన్గా ఫీవర్ ఉంటుంది. ఈ డెంగ్యూలో మాత్రము చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 104, 105 టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, శరీరంలో ర్యాషెస్ వస్తాయి, ఒక్కొక్కసారి విపరీతమైన తలనొప్పి ఉంటుంది, నీరసించిపోతాము, వాంతులు మోషించే అవకాశం ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉండి జ్వరం 2-3 రోజులు తగ్గకుంటే మనం డెంగ్యూగా నిర్ధారించుకొని నియర్ బై హాస్పిటల్లో మనం అడ్మిట్ అయ్యి దానికి సంబంధించిన టెస్ట్ తీసుకొని సిమ్టమాటిక్ సపోర్ట్ మనం తీసుకోవాలి. తర్వాత చికెన్ గున్యా కేసెస్ కూడా మనకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి, సేమ్ లక్షణాలు ఉంటాయి. ఇది కూడా దోమ ద్వారానే వస్తుంది. ఇవన్నీ ఏడీసీ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా మనకు ఈ యొక్క దోమ కుట్టడం ద్వారా వస్తుంది. ఈ దోమలు కూడా మనకు పగటిపూట కుడతాయి. రాత్రిపూట కొట్టే దోమలు మనం మలేరియా అంటాము, పగటిపూట వచ్చే దోమలను మనం డెంగ్యూ, చికెన్ గున్యా గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ ఇవి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ దోమలో వైరస్ ఉన్నట్లయితే ఎంతమందికి కుడితే అంతమంది కూడా ఈ యొక్క వైరస్ సోకే అవకాశం ఉంటుంది. సార్, ప్రధానంగా డెంగ్యూకి సంబంధించి కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలా గుర్తించాలి, ఆసుపత్రికి ఏ సమయంలో రావాలి? ప్రధానంగా ఇప్పుడు ప్లేట్లెట్స్కి సంబంధించి కొంత తక్కువగానే కూడా ప్లేట్స్ ఎక్కించుకోవాలని చెప్పి కూడా క్లినిక్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు డెంగ్యూ అనేది జనరల్గా మనకు అన్ని ఏజ్ గ్రూప్లకు వస్తుంది. ఒక ఏజ్ అని ఉండదు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు డెంగ్యూ వస్తుంది. లక్షణాలంటే మనకు 2-3 రోజుల లోపల మనం జ్వరం తగ్గుకుంటే 101, 102 ఉండి ఈవెన్ పారాసిటమాల్ తీసుకుని తగ్గుకుంటే వేరే లక్షణాలు మనకు బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, హెడ్ఏక్ కానీ, నీరసం కానీ ఉంటే మాత్రం డెంగ్యూ అనుమానించి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి డెంగ్యూ యొక్క టెస్ట్ NS1 యాంటీజెన్ అంటాము, తర్వాత యాంటీబాడీస్ IgG, IgM టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకవేళ డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువైపోయి రక్తం చిక్కబడడం వల్ల డెంగ్యూ షాక్ సిండ్రోమ్తో బీపీ డౌన్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకొరకు డెంగ్యూ పాజిటివ్ ఉన్న వాళ్ళు, కొంతమంది చిన్నపిల్లలు, వృద్ధులు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఏమైనా దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు, ఓల్డ్ పీపుల్, వీళ్ళందరూ డెంగ్యూ బారిన పడినప్పుడు రిస్క్ అయిపోయి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక వీరు తప్పకుండా హాస్పిటల్ అడ్మిట్ కావాలి. హాస్పిటల్లో IV ఫ్లూయిడ్స్ పెడతాము, సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. ప్లేట్లెట్స్ మానిటర్ చేస్తాం. ప్లేట్లెట్స్ కూడా మనం ఎవ్రీడే చేస్తాం. ప్లేట్లెట్స్ మామూలుగా 1.5 lakh నుంచి 4 lakhs వరకు మన శరీరంలో ఉంటాయి.
ఈ ప్లేట్లెట్సే మన రక్తం గడ్డకుంటుంటే చూసే యొక్క ప్లేట్లెట్స్. ఈ డెంగ్యూలో జనరల్గా తగ్గిపోతుంది. సాధారణంగా 20,000 కన్నా తక్కువ ఉండి బ్లీడింగ్ అయితేనే మాత్రమే ప్లేట్లు ఎక్కించుకోవాలి, లేకుంటే అవసరం లేదు. సో కొంతమంది 50,000 ఉన్నప్పుడు 1,00,000 ఉన్నప్పుడు ప్లేటెడ్ ఎక్కిస్తారు భయంతో. అది మంచిది కాదు. దానివల్ల మనకు లాభం ఎంతో కానీ నష్టం జరుగుతుంది కనుక దయచేసి ప్రజలైనా డాక్టర్స్ అయినా కూడా వాళ్ళ యొక్క క్లినికల్ కండిషన్ బట్టి జడ్జిమెంట్ చూస్తారు. ప్రజలు కూడా 50,000 60,000 ఉందని పరిగెట్టుకొని నాకు ప్లేట్ ఎక్కించామని అడగకూడదు. డాక్టరు పరిశీలన చేసి వాళ్ళకు ఒకవేళ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా, ప్లేట్లెట్స్ ఫాలో అవుతుందో చూసి అప్పుడు ప్లేట్ ఎక్కించుకోవాలి. జనరల్గా ఇవి మామూలుగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత బీపీ డౌన్ కాకుండా వాటర్ కంటెంట్ తీసుకోవడం వల్ల సిమ్టమాటిక్గా మనం పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్ వేసుకోవడం, ఒకవేళ సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ వేసుకోవడం, ఇలాంటివి ఉంటే చాలా వరకు కూడా మాకు ఫీవర్ హాస్పిటల్లో కూడా ఓపీ పెరిగింది. 600 నుంచి 700 వరకు వస్తున్నారు. దాదాపుగా 5-6 కేసులు ఇప్పటికీ పాజిటివ్ కేసులు మా దగ్గర ఉన్నాయి. రికవర్ అవుతున్నారు. ఎవరికి కూడా ప్లేటెడ్ కౌంట్ 50,000 కన్నా పడిపోలేదు. గత 3 రోజుల నుంచి 5 వారాల నుంచి మేము 10 కేసుల దాకా డిశ్చార్జ్ చేసాం. వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయ్యారు. ఫీవర్ తగ్గిపోయింది, ప్లేటెట్స్ నార్మల్ వచ్చేసింది. దే డిశ్చార్జ్ హోమ్ విత్ సమ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇది మొత్తం మీద ఏదైతే వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నటువంటి వేళ ప్రజలు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా జికా వైరస్కి సంబంధించి చూస్తే మాత్రం గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్ లాంటివి ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.